బుల్లి తెర వెండి తెర కథానాయకుడు రాజేంద్ర గారి కొట్టండి ఒకసారి చెప్పట్లేదు. చాలా చదివిన చిరంజీవి గౌరవ పెద్దలు రాజేంద్ర గారు కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రాధ రాగదండి ఆ అమ్మాయిని కూడా ఒకసారి వేదిక రావాల్సిందిగా అభ్యర్థన. ఈ అబ్బాయి నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. శాస్త్రీయ నృత్యాన్ని సంపదగా భావించే వ్యక్తి కొట్టాలి మా అబ్బాయికి సపోర్ట్లు. ఇవాళ మంచిగా మీరు గ్లామర్ లేదు ఇట్లా పెట్టాము కనిపిస్తాయి. ఇవాళ నాట్యం సమాహార కళ. భగవంతుని సాక్షాత్కారానికి సంగీతం ఎంత ప్రధానమో రాజేంద్ర గారు, నాట్యం కూడా అంత ప్రధానం. ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది, కూతురులాగా భావించే మా రాధ ఇవాళ అవార్డు తీసుకుంది. 108 అవార్డు వచ్చిన ఈ అమ్మాయి కోటాలు చెప్పదు. తన శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్నటువంటి చిరంజీవి చాలా సందర్భాల్లో ఆవిడ సత్కరించే భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. గౌరవ పెద్దలు రాజేంద్ర గారు నేను ఎన్నో సభల్లో వారు ముఖ్యత్వ అధ్యక్షుడుగా ఉండడం జరిగింది. తల్లి ఒడి మొదటి బడి. తల్లి తండ్రి ఈ పిల్లకు శాస్త్రీయ నృత్యం నేర్పాలి. వాడు ఆదర్శ కళానిలయము భారీగా ఉండే మా ప్రకాష్ గారు ఎన్నో భారీ కార్యక్రమాలు చేశాడు. ఆయన ప్రతిఫలాపేక్ష లేకుండా ఉభయ రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం ఉన్నటువంటి ఎంతోమంది ప్రతిభావంతులకు సత్కరించిన ఘనత మా ప్రకాష్ గారి దంపతులు. నాకు చాలా ముచ్చటేస్తుంది. భార్య భర్త 2 అమ్మాయిలు అబ్బాయి చాలా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి పద్ధతి ప్రకారం చేసే ఒక గొప్ప సంస్థ ఆదర్శ కళానిలయం. పలమనే నుంచి మరొక మిత్రులు రావడం జరిగింది. ఏదేమైనా కూడా మీ అందరినీ మళ్ళీ అవార్డు కార్యక్రమం ఉంది, అందరినీ అభినందిస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నృత్య సూత్రాల గౌరవ పెద్దలు రాజేంద్ర గారి మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర. ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. నేను యాక్టర్ని. గురువుగారు చెప్పినట్టు కరెక్ట్ అండి. ఆదర్శ కళానిలయం చాలా సంస్థలకి నేను ఇలా చిన్నాళ్ళకి చీఫ్ గెస్ట్గా వెళ్తుంటా, అవార్డ్స్ ఇస్తుంటా. చాలా అంటే ఆ సంస్థలు నేను తప్పుపడట్లా. ఆ సంస్థలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళందరికీ ఆదర్శం ఈ ఆదర్శ కళానిలయం. ప్రకాష్ గారు మనిషి చూస్తే రఫ్గా ఉంటాడు, నాకంటే రఫ్గా ఉంటాడు, కానీ చాలా సున్నితం. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని గౌరవిస్తాం సహజమే, కానీ చిన్నవాళ్ళని కూడా అంతే గౌరవిస్తారు ప్రకాష్ గారు. గొప్ప విషయం. ఎక్కడో ఉన్న కళాకారులను తీసుకొచ్చి అవార్డ్స్ ఇవ్వడం నిజంగా కళాకారులకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ డే 1లో నేను కూడా ట్రై చేసే టైంలో ఎవరిని అవార్డు ఇస్తారేమో, ఎవరిని అవార్డు ఇస్తే అవార్డు తీసుకున్న రోజు కూడా ఆకలి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు, ఆనందంతో కడుపు నిండిపోయింది నాకు. ఈ చిన్నారులు కూడా అదే ఆనందంతో ఉంటారు, ఈ తల్లిదండ్రులు కూడా అదే ఆనందంతో ఉంటారని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ చిన్నారులు తల్లిదండ్రులకి మనసులో ఎక్కడో ఈ కళాభిమానం నేను అవ్వాలి అనుకున్నారు. కొంతమంది అయి ఉండకపోవచ్చు, అవ్వనోళ్ళు వాళ్ళ పిల్లల్లో చూసుకుంటున్నారని అనుకుంటున్నా. కరెక్టే కదండి.
ఇక ముఖ్యంగా నేను చాలా సభల్లో చెప్తున్నాను, కళ ముఖ్యమేనండి, కళ నేర్చుకోవాలి. కానీ అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, కళ కంటే ముఖ్యం, అతి ముఖ్యం చదువు అండి. చాలామందికి అదే చెప్తారు, చదువు నెగ్లెక్ట్ చేయవద్దు. చదువు, మంచి చదువు చదువుకుంటే హ్యాపీగా 60 ఏళ్ల పాటు ఉన్నత స్థానంలో ఉండి మంచి భవిష్యత్తు ఉంటుంది. కళ అనేది అద్భుతమే, కానీ ఒక సముద్ర అల లాంటిది. అలా వస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది. ఏదో రోజు వెనక్కి, ఎంత మెగాస్టార్ సూపర్ స్టార్ అయినా వెనక్కి వెళ్ళిపోతుంది, అలా ముందుండదు. అదే చదువు అయితే హ్యాపీగా మన జీవితాంతో మంచి భవిష్యత్తు, మంచి స్థాయిలో ఉంటారు. అందుకనే నేను పిల్లలకి అదే చెప్తున్నా, వింటున్నారా? తలకాయ ఇవ్వద్దు, హోంవర్క్లు చేయాలి, టీవీలు చూడొద్దు. ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువు. చదువు తర్వాత మీరు ఏ కళనే నేర్చుకోండి. కళకి నేర్చుకోవడానికి టైంతో సంబంధం లేదు, ఏ ఏజ్లో అయినా నేర్చుకోవచ్చు. కానీ చదువుకంటూ ఒక టైం ఉంది, ఆ టైం మిస్ అవుతే చదవలేదు. కాబట్టి నా విన్నతం ఏంటంటే కంపల్సరీ బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులు కూడా బాగా చదివించండి. చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా రావాలి సార్ ప్లీజ్ అని ఒక రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తారు. వారి షూటింగ్ షెడ్యూల్ ఎలా ఉన్నా సరే వారిని అడ్జస్ట్ చేసుకొని నా కోసం వస్తారు. కాబట్టి వారికి మరొకరు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు మీ ప్రోత్సాహం, మీరు నా కోసం రావడం కాదు, ఎంతోమంది వందలాది మంది సేవా కార్యక్రమం చేసేవాళ్ళు, కళాకారులు, వాళ్ళందరినీ సార్ చేతులకి అవార్డు ఇచ్చి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వారి యొక్క ఆనందాన్ని చూడడానికి కూడా సార్ వస్తున్నారని అనుకుంటాను. ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాజేంద్ర సార్ గారు మాట్లాడవలసి కోరుతున్నాను. నేను ఆమె అంటే మామూలు విషయం కాదండి. ఎప్పుడో ఒక రోజు అన్నదానం చేయడం అంటే చాలా కష్టం మనకు. కానీ కొన్ని వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తూ నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి మురుగన్ గారు, వారు కూడా పలమనే నుంచి ఇక్కడికి మా ఆహ్వానం మేరకు రావడం ఆనందంగా ఉంది. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వచ్చిండే వాళ్ళ పెద్దలకి, రాజేంద్ర సార్ గారికి ధన్యవాదాలు. అట్లే డాక్టర్ చారాల ప్రకాష్ గారికి కూడా మా ధన్యవాదాలు. మాది చిత్తూరు డిస్టిక్ పలమనేరు మండలము. పలమనేరు ఒక చిన్న మండలము, విలేజ్. ఆ ఊర్లో దాదాపు నేను ఒక 2 ఏళ్ళుగా సేవా కార్యక్రమం, సంవత్సరం 360 రోజులు నిత్య అన్నదానం చేస్తూ ఉంటాము. అట్లే పేద ప్రజలకు కూడా సాయం చేస్తూ ఉంటాము. అనారోగ్యకారం ఉండే వాళ్ళని అందరికీ సేవలు చేస్తూ ఉన్నాం. ఈ సేవలు చేసేది 4 గోడల మధ్యలో లేకుండానే దాదాపు 9 డాక్టరేట్ తీసుకున్నాను. మన ప్రకాష్ సార్ వల్ల సార్ చేతులు కూడా ఆల్రెడీ 3 అవార్డు తీసుకున్నాము. ఫస్ట్ అవార్డు మన తెలంగాణలోనే మా రాజేంద్ర సార్ తరఫున స్వర్ణ నంది అవార్డు కూడా తీసుకున్నాను. ఇప్పుడు రెండోసారి మళ్ళా కూడా తెలంగాణలో వచ్చి అవార్డు తీసుకోవడం కూడా చాలా గర్వపడుతున్నాము. అంటే మన గుర్తింపుగా మన ప్రకాష్ సారు సమాజంలో మనం ఎంతో సేవలు చేస్తాము, ఎంతో మంచి కార్యక్రమం చేస్తాము. అంటే మనం చేసేది మన ఇంట్లో ఉండే వాళ్ళని 4 గోడల మధ్యలో లేకుండా మన ప్రకాష్ సార్ గారు ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు. మనం చేసే కార్యక్రమం కానీ, మనం చేసే మంచి కార్యక్రమం కానీ, అంటే గుర్తింపుగా సారు మనకి అవార్డు వేయడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఆయన సారు ఇంకా చాలా మందికి అవార్డు మన కళానిలయం, ఆదర్శ కళానిలయం తరపు నుంచి 30 ఏళ్ళుగా చాలా వందలాది మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ మేము ఏడపలంనేలుడే మమ్మల్ని గుర్తింపుకు చేసుకొని సార్ వాళ్ళ ఆదర్శ కళానిలయం అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు అక్టోబర్ నెలలో నిర్వహిస్తున్నటువంటి చిదంబరం అరుణాచలంలో కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇచ్చారు. వారి పూర్తి సహకారంతో మేము అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి సార్ని ప్రత్యేకంగా సన్మానిస్తున్నాం. కూర్చోండి.
ప్రముఖ న్యూస్ రీడర్ వైశాల్ గారికి స్వాగతం సుస్వాగతం. తర్వాత మాట్లాడదాం. ఈ అడావిడి అయిపోయినాక మాట్లాడదాం. టీచర్ ఐశ్వర్యాదులతో చల్లగా ఉండాలి, సమాజంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుడు కోరుతూ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. తదుపరి దేవేంద్ర గారు. తదుపరి హేమంత్ కుమార్ గారు. హేమంత్ కుమార్ తదుపరి కుమార్ జంటి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆదర్శ కళానిలయం ద్వారా ఒక గొప్ప వ్యక్తికి మేము స్పందనంది చిత్తూరు జిల్లా పలమనేరు అనే మండలంలో గంటావూరు అనే విలేజ్లో తిరుపతి గంగమ్మ తల్లి టెంపుల్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ ఆర్ మురుగన్ గారు చూడడానికి ఒక సామాన్య వ్యక్తిగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన ఒక అసామాన్యమైన వ్యక్తి. ఎందుకంటే చాలామందికి డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, కానీ దానం చేసే గుణం ఉండదు. మురుగన్ గారు ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ఆయన ఆపన్న హస్తం అందించారు. నిజంగా చెప్పాలంటే ఆ చేయికి వెముక ఉందా లేదా అనిపిస్తుంది. ఇప్పటి వరకు 1150 మందిని తీర్థయాత్రలకు తన సొంత ఖర్చుల ద్వారా పంపించారు. నలుగురికి తన సొంత డబ్బుతోని ప్రధానమైన శస్త్రచికిత్స అందించారు. ఇక సాధారణ వైద్యానికి విషయానికి వస్తే వేల సంఖ్యలో వారి
ఆపన్నాస్తం అందించారు. అంత గొప్ప వ్యక్తి. ఇంకా విద్యాదానం, వైద్యదానంతో పాటు విద్యాదానం, ఇంకా అనేక రకాల గుప్తదానాలు చేస్తూ గొప్ప వ్యక్తిగా కొనియాడబడుతున్నారు. ఇంకా ఒక విషయాన్ని చెప్పాలంటే, ఈ రోజులో ఒక సామెత ఉంటుంది, కొంతమంది ఎంగిలి చేతి కూడా ఎదురుచరు అని చెప్పేసి. కానీ సారు గురించి చెప్పాలంటే గొప్ప విషయం. ప్రతి నిత్యం అన్నదానం చేసే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. నిజంగా చెప్పాలంటే గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఆయన స్థానం దక్కాలి ఆ విషయంలో. అంత గొప్ప విషయాన్ని సాధిస్తున్నటువంటి మురుగన్ సార్ గారికి మా ఆదర్శ కళానిలయం ద్వారా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సారు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మా సంస్థనే కాదు, జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప అవార్డులు తీసుకొని ఖచ్చితంగా పద్మశ్రీ లాంటి జాతీయ స్థాయి అవార్డులు కూడా ఎంపిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారు ఇంకా కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ పేదలకు తన తోడు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ సమాజంలో ఒక గొప్ప సేవా రత్నగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా సార్ని అన్నదాన రత్నగా అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప కార్యక్రమం చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి సార్. మీరు ఇంకా పూర్తిగా ఎదగాలి, ఎంతోమందికి మీ ఆపన్నాస్తం అందించాలి. ఈ చేయి తడి ఎప్పుడు ఆరిపోకూడదు, దానాలు చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనం ఈరోజు దాదాపు 4వ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆదర్శ కళానిలయంలో డాక్టర్ చరాల ప్రకాష్ గారు సార్ చేతి నుంచి తీయడం జరిగింది. ఈ 4వ అవార్డు, ఇంతకుముందు సార్ చేతి నుంచి 3వ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చిత్తూరు డిస్టిక్ పొలంనేరి మండలం గంటావూరు నుంచి, గంటావూరు చిన్న విలేజ్, గంటావూరు అంటేనే చిన్న విలేజ్. అలాంటి ఊర్లో మనం చేసే సేవలు సార్ గుర్తించిగా చేసి మనకి పిలిచి అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లే సారు మనం చేసే సేవలనే సమాజంలో మంచిగా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. నేను అది కూడా ఇంకో విషయం ఏమంటే, చెప్పిండాల ముందే కానీ చెప్పలేదు. సారు సమాజంలో మనుషులు మంచి కార్యం చేసుకొని పోతూ ఉంటారు. ఎవరైనా కానీ, చిన్నోళ్ళైనా కానీ పెద్దోళ్ళైనా కానీ, ఎవరైనా కానీ మంచి విషయం చేసుకొని పోతూ ఉంటారు. కానీ దీనికంటే గుర్తింపు రావాలంటే, ఒక మనిషి మంచి కార్యం చేస్తా ఉన్నారంటే దీనికి గుర్తింపు రావాలంటే అది మీడియా వాళ్ళు సాధ్యం వల్ల అవుతుంది. ఆ మీడియా వాళ్ళు లేదంటే సమాజంలో ఏది గుర్తింపు ఉండదు. అలాంటి మా మీడియా సోదరులు నాకు చేసిండే సేవలు చూసేసి సారు గుర్తింపుగా, సార్ వాళ్ళకి కూడా మీ చేతరాగా అవార్డు ఇస్తాము, వాళ్ళు చెప్పండి అని చెప్పి సారు మా మీడియా సోదరులు, మా అన్న తమ్ముళ్ళు, మా ఫ్యామిలీగా వాళ్ళు ఉండారు. వాళ్ళకి సార్ చేత నుంచి అవార్డు మీద కూడా చాలా సంతోషం సార్, మా వాళ్ళని గుర్తింపు తెచ్చిన దానికి. అలాంటి మంచి కార్యం సార్ చేసినారు, మాకు చాలా సంతోషంగా ఉన్నది. అవార్డు రావడం అనేది సాధ్యం కాదు, ఇంతకుముందే చెప్పినాను, సాధ్యం కాదనేసి. మనకి అవార్డు రావడము, మనం చేసిండే సేవలు సమాజంలో ఈరోజు సారు మనకి అవార్డు ఇస్తూ ఉన్నారంటే సమాజంలో సారు వాడు ఏం పని చేసిండాడో, వాడు ఏం మంచి కార్యం చేసిండాడు అనేసి సమాజంలో అడుగుతారు. రోడ్లు పోయే వాళ్ళని పిలిచి ఎవరు అవార్డు ఇయ్యరు. సారు అలాంటి గుర్తింపు చేసుకొని మనకి అవార్డు ఇవ్వడము సమాజంలో తెలుసు. ఆ సమాజంలో మనకి ఎందుకు అవార్డు ఇస్తూ ఉన్నారనేసి మాకైతే చాలా సంతోషంగా ఉండాలి, చాలా గౌరవం కూడా ఉండాలి. రాబోయే రోజులు ఇంకా మంచి కార్యం చేసుకొని సార్ చేతి నుంచి ఇంకా మంచి అవార్డు కూడా, మంచి మంచి అవార్డులు తీసుకోవాలనేసి కూడా మనకి ఇది ఉండాలి. మనకి ఎంతో సహకరించి మాకు ఇంత దూరము హైదరాబాద్ వరకు, తెలంగాణ వరకు వచ్చిన మా మీడియా సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ మా మీడియా సోదరులందరికీ. మనస్ఫూర్తిగా జీవితాంతం మనం రుణపడి ఉంటాను మీకు. మన అన్న తమ్ముళ్ళుగా మనిషి పుట్టడం అనేది కష్టము, అట్లే పెరగడం అనేది కూడా చాలా కష్టము, ఎదగడం అనేది ఇంకా పెద్ద కష్టము సమాజంలో. అలాంటి దాన్ని మీరు ముందుకు ఎత్తుకోవచ్చి మాకు ఇంత దూరం వచ్చి సమాజంలో మీరు చేసే సేవలు జనాలకు తెలియాలనేసి ఇంత దూరం మా మీడియా సోదరులు వచ్చిందని కూడా చాలా సంతోషం. అదే గుర్తింపుగా చేసిన మా ప్రకాష్ సార్ చాలా థ్యాంక్స్. మేడం మేడం పర్లేదు సార్, ఇట్లా లేదు సార్ మేడం, బాగుంది.